నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. అవసరమైతే ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తామన్న టీఆర్ఎస్, నెగ్గించుకునేందుకు సర్వశక్తులు ఒడుతోన్న కాంగ్రెస్. ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ సీఎం, ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు కేసీఆర్. సుప్రీం వ్యాఖ్యలతో రాహుల్ పై ఒత్తిడి, ఆర్ఎస్ఎస్ పై మండిపడుతోన్న కాంగ్రెస్. ఉత్తరాదిలో వరదల ఉధృతి, ప్రమాదకర స్థాయిలో నదులు. వెస్టిండీస్ తో రేపే తొలి టెస్ట్, 5 బౌలర్స్ తో బరిలోకి టీమిండియా. కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల నీటి వాడకంపై సరైన గణాంకాలు తెలుసుకునేందుకు టెక్నాలజీ వినియోగంపై చర్చిస్తారు. బోర్డు నిర్వహణ, నీటి పంపకాలకు సంబంధించి వర్కింగ్ అరేంజ్మెంట్స్, కేంద్ర ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ అంశాలపై మరోసారి చర్చించనున్నారు. నదీ జలాల వివాదం విషయంలో నిపుణుల కమిటీ వేస్తామని కేంద్రం తెలపడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అటు కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జయ సంకేతం ఎగురవేసింది. మొత్తం 11 రీజియన్లలో 10ని సొంతం చేసుకుంది. కేవలం ఖమ్మం రీజియన్లో మాత్రమే ఈయూఎస్డబ్ల్యూఎఫ్ కూటమి గెలుపొందింది. మిగిలిన అన్ని జిల్లాల్లో 1-2 డిపోల్లో మినహా టీఎంయూ తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులదే అన్నారు యూనియన్ నేతలు. కార్మికులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేరుస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంగ ప్రదక్షిణ కోసం ఆధార్ను తప్పనిసరి చేశారు. ఆ నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అంగ ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు విధిగా ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. కొందరు భక్తులు పదే అంగ ప్రదక్షిణలు చేయడాన్ని నిరోధించేందుకే ఈ నిబంధన తెచ్చామని వివరించారు. అంగ ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు టికెట్ ఇచ్చే ముందు ఆధార్ వివరాలు నమోదు చేస్తామన్నారు. శ్రీవారి గర్భగుడికి సమీపంలో సుమారు 500 అడుగుల నివిడితో భక్తులు అంగ ప్రదక్షిణ చేస్తుండటం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణానికి టెండర్లు పిలిచామని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. దీనిపై ఏ చర్చకైనా సిద్దమన్నారు ఆయన. గుంటూరు జిల్లా తాడికొండలోని బాలురు గురుకుల పాఠశాలను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. విద్య కోసం 17.5% నిధులు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పారు. అయితే సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు తగిన ఫలితాలు సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అందుకు తగినట్టు ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు గంటా. కృష్ణా పుష్కరాల ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెజారిటీ పండితులు అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా ఈ తేదీని ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం సాంస్కృతిక శాఖ 80 లక్షల రూపాయలు విడుదల చేసింది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో పోలీస్ వెల్ఫేర్ కు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు శంకుస్థాపన చేశారు. పత్తిపాడు మండలంలోని విశ్వంజీ ఆశ్రమంలో జరిగిన గురు పౌర్ణమి కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన డీజీపీ అనంతరం సత్తెనపల్లిలో పోలీస్ వెల్ఫేర్ రిటైల్ అవుట్లెట్లకు శంకుస్థాపన చేశారు. అలాగే కారంపూడిలో పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు డీజీపీ. నల్గొండలో కొత్తగా ఏర్పాటు చేసిన నీలగిరి నందనవనం పార్క్ ను మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్నలు ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా పార్క్ లో మంత్రులు మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఓ సామాజిక ఉద్యమంలా సాగుతుందని మంత్రులు చెప్పారు. అడవులున్న చోటనే వర్షాలు పడతాయని, అందుకు అడవులు విస్తీర్ణం పెంచడానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పూర్తిస్థాయి నీటిని పోలవరం కుడి కాలువలోకి మళ్లించేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ఇప్పుడు ఆ సంఖ్యను 10కి పెంచారు. కుడి కాలువ వెంబడి ఇంతవరకు ఎక్కడా అడ్డంకులు ఎదురుకాకపోవడం, గోదావరిలో పుష్కలంగా నీరు ఉండడంతో మోటార్ల సంఖ్యను క్రమేపీ పెంచుతున్నారు. మొత్తం 175 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువలో నీరు ప్రవహించాల్సిండగా కాలువ వెంబడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మరోపక్క కుడి కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్. తాగుబోతు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. హైదరాబాద్ ఎర్రగడ్డలో అతి వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపు తప్పి స్కూటర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనతాబాద్ లో వెయిటర్ గా పనిచేసే సుభాష్ మృతి చెందగా అతని మిత్రుడు అజీజ్ కు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నాగేంద్రరామ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో 4 ఐఎస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అధికారులు నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆ 4కి రిమాండ్ కు ఆదేశించింది. అయితే వీరిలో ఒకరైన A7 అతవుల్లా రహమాన్ ను 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం అతవుల్లా రహమాన్ ను 7 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో 3 ఐసిస్ సానుభూతి పరులను చెంచల్గూడ జైలుకు తరలించిన ఎన్ఐఏ అధికారులు రెహమాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడి దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని తూర్పు గోదావరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలు మండలం పొన్నమండకు చెందిన కుక్కల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి 22 కేజీల వెండి, 100 గ్రాముల బంగారంతో పాటు 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వర్ధమాన సినీ నటి శ్రీప్రియ ప్రేమ వివాహం రాజమండ్రిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియుడి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఉండడంతో రక్షణ కోసం పోలీసుల్ని ఆశ్రయించింది ఈ జంట. ప్రసన్న కుమార్ అనే బీటెక్ స్టూడెంట్ తో శ్రీప్రియ అలియాస్ చంద్రకళ పెళ్లి జరిగింది. 6 ఏళ్ల క్రితం ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు అది పెళ్లికి దారితీసింది. రాజమండ్రి శివార్లోని ఒక చర్చ్ లో వివాహం చేసుకున్నారు వీరు. కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ కొత్త జంట. కడప నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 నేరస్తులను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయలు విలువైన 33 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ 11 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్టు డీఎస్పీ చెప్పారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. స్నాచర్లను అరెస్ట్ చేసిన సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నకిలీ పత్తి విత్తనాలు వేసి మోసపోయామంటూ గుంటూరు జిల్లా కోమటినేనిపాలెం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన విత్తన కంపెనీ మేనేజర్ ను నిర్బంధించిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీడ్స్ లో లోపం ఉందని ఒప్పుకున్న మేనేజర్ పరిస్థితిని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో చిన్నారులు ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ తాగుబోతును స్థానికులు పట్టుకుని చితకబాదారు. ఎర్రగొండపాలెంకు చెందిన చిన్నారులు సత్య, రఘువర్మ అనే 2 చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా పూటుగా మద్యం సేవించిన గుర్తు తెలియని వ్యక్తి వారిని ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. చిన్నారులు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. చిన్నారుల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని తెలియడంతో కాళ్లు చేతులు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాప్ కు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొడుకును కష్టపడి ప్రయోజకుడిని చేస్తే ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. కర్ణాటకకు చెందిన వెంకట్రెడ్డి తన కొడుకు శ్రీనివాస్ రెడ్డికి 3 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిపించాడు. అయితే పెళ్లైనప్పటి నుంచి తన కుమారుడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడని, చివరికి తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమీటాడుతున్నా చూడడానికి నిరాకరిస్తున్నాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ కొడుకును తిరిగి తమ వద్దకు పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ వెంకట్రెడ్డి వేడుకున్నాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గిరిజన తండాల్లో అతిసారం విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడి ఇప్పటికే ఓ బాలిక మృతి చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.
వ్యాధిగ్రస్తుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మంచినీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దగ్గరలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. బోధ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ వ్యాధి ప్రబలింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ వ్యాధి లక్షణాలతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో వ్యాధి నిర్ధారణ కోసం రోగుల శాంపిల్స్ ను హైదరాబాద్, వరంగల్లకు పంపిస్తున్నారు. ఇది చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ నగరంలో గత 2 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సిద్ధార్థ కాలేజ్, 5వ నంబర్, పిన్నమనేని పాలిటెక్నిక్, ఏలూరు బందర్ రోడ్లు నీటితో నిండి చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. విజయనగరంలోనూ జోరుగా వానలు కురిశాయి. రాజమండ్రిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జయమయ్యాయి. గత 10 రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షాలు ఆనందాన్నిచ్చాయి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్టల్లో భారీ వర్షం పడింది. పాత బస్తీలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, బాలానగర్, మహేశ్వరం, కూకట్పల్లి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 గంటల పాటు వాహనదారులు నడి రోడ్డుపై నరకం చూశారు.